రాత్రి అన్నం వంటివి తినకపోతివి ఉత్తా ఖరాబ్ అయ్యి ఇప్పుడు కుడిలేసుడు అవుతుంది 4 రోజుల ఇదే పని అన్నం వండుడు కుడిలేసుడు అన్నం వండుడు కుడిలేసుడు అన్న ఉత్తగత్తనే అనుకుంటానవా ఏం దావతులే ఏమో రోజు దావతులేనా చి అన్నం తినులేదు ఏం తినులేదు నైట్ శ్రీకాంత్ గారు దావత్ ఇచ్చిండే అందుకే తినలే అన్నం అబ్బో ఆడో గవర్నమెంట్ జాబ్ ఎత్తాండు దావత్ ఇత్తాండు అంటే నేను నమ్మాలే నేను పేరు ఎప్పుడు పైసలు ఓడగొట్టుడు అరే నిజమే నేను నమ్మపోతే నా ఫోన్ పేలో చూడు ₹1 ముట్టినో ఇవాళ ఆడు పెట్టిండు రేపు నువ్వు పెట్టు నా నోరు ముయ్యడానికి అయితే ఏదోటి చెప్తానే ఉంటావు చి నువ్వు ఎంత చెప్పినా అయినవే ఏదో రోజు నీకే తెలుస్తుంది పో చెప్పరా అరే అనిలు 2 కిలోల నాటుకోడి ఉన్నది జోరుదారు ఉన్నది కొట్టిత్తన్నా నాటుకోడా నాటుకోడా దేవాదు ఇప్పటికే నా పిల్లని పొట్టుపొడి తిడుతుంది రోజు దావతలకు పోతానమని అరే మామ ఇయ్యాల నా పుట్టినరోజురా ఏంది ఇవాళ నీ పుట్టినరోజా అరే మర్చిపోయినరా హ్యాపీ బర్త్డే మామా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మంచి నాటుకోడి కోపిస్తానా ఇగో నువ్వురా అట్లనే లక్ష్మిని కూడా తీసుకొని రా మన తిరుమల గారు కూడా అత్తనే అడుగు గాడెందుకు రాడు దావత్ అంటే ఎక్కడున్నా వేసుకుంటా రాడు సరే మనోళ్ళందరూ తీసుకొని రా అట్లే దుకాణం కాడ మన ప్లేట్ ఉన్న బోల్పాలు తీసుకొని రా నేను ఇట్లా వాడికి నాటుకోడి అనిపించుకొని మామిడి తోటలకు వస్తా మీరు కూడా చక్కగా మామిడి తోటలకు రారి సరేరా అవన్నా ఈ ఇల్లు మీదేనా ఇంత పెద్ద ఇల్లు ఎప్పుడు కట్టిర్రే మొన్నటి దాకా కూలి పని చేసుకుంటూనే ఉన్నారు ఇదంతా ఎప్పుడు జరిగింది ఇంత స్టేజ్కి వచ్చి ఇంత పెద్ద ఇల్లు కడతానని నేను కూడా అనుకోలే తమ్ముడు ఇంత పెద్ద ఇల్లు కట్టుడు నీకెట్లా సాధ్యమైందన్న ఇది నీ సొంతమేనా నాదే తమ్ముడు ఈ ఇల్లు కట్టడానికి చాలా కష్టపడ్డా ఒకప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉండే తమ్ముడు ఆర్థిక సమస్యలు ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఒత్తిడి ఎంత పని చేసినా ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు అసలు ఈ పరిస్థితులు అన్ని దాటుకొని ఇంత తొందరగా ఈ స్థాయికి వస్తా అని నేను అస్సలు అనుకోలేదు అసలు గవని సమస్యలు దాటుకొని ఈ స్థాయికి ఎట్లా వచ్చినావన్నా మా కష్టాలు చూడలేక మా బంధువులకు అతను ఒక సలహా ఇచ్చిండు తమ్ముడు జ్యోతిష్యంతో మాట్లాడమని చెప్పిండు జ్యోతిష్యం తోట అది కూడా నమ్ముతావు అన్న నువ్వు కొన్ని రోజుల దాకా నేను కూడా నమ్మలే కానీ మాకున్న కష్టాలు తట్టుకోలేక ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశోటక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నా అందులో ఒక అతనికి కనెక్ట్ అయినా తర్వాత మేము అతనికి మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పినాం చెప్పుడుతోనే మా ఆర్థిక సమస్యలు మా ఇంట్లో సమస్యలు ఏది ఉన్నా కానీ పూసకూర్చున్నట్టు జరిగినట్టు చెప్పిండు నిజమే తిరుమల్ నేనైతే మస్తు ఆశ్చర్యపోయినా అసలు మేము ఏం చెప్పకముందే మా ఇంట్లో జరిగిన సమస్యలు అన్నీ చెప్పిండు మీరు చెప్పేది నిజమేనా నిజమే అప్పుడే వాళ్ళపై మాకు నమ్మకం కలిగింది ఆ తర్వాత జ్యోతిష్యునికి మా పరిస్థితులను వివరించి చెప్పినాం వాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు ఆ నియమాలు పాటించిన కొద్దీ మెల్లమెల్లగా మా సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి మంచి పని దొరికింది ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడైతే అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాం తమ్ముడు సూపర్ అన్న నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్న వారికి ఆస్ట్రోటాక్ అనే యాప్ మంచిగా ఉపయోగపడుతుంది అరే తమ్ముడు నీ జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆస్ట్రోటాక్ యాప్ను సంప్రదించు వాళ్ళు చెప్పిన నియమాలు పాటించు నీ సమస్యలు సాల్వ్ అయిపోతాయి ఓకే అన్న రమ్య వస్తుందిగా నాకు లవర్ ఉన్నట్టు దీనికి తెలియాలి బంగారం మూవీకి పోదామా సరే సరే పోదాం ఇప్పుడు పెద్ద మూవీ పడ్డదిగా బాగుందట సినిమా పోదాం తీసుకపోతా పైసలేదేముంది నేను లేనా నేను పెట్టుకుంటా అరే నేను ఉండగానే ఏం టెన్షన్ సరే నైట్ షోకి పోదాం మస్తు ఉంటది మన ఇద్దరం బాల్కనీలో కూర్చొని చూస్తే వేరే ఉంటది మనం సరే 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 పోదాం 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 సరే అరే సరే ఇంకేం వచ్చింది సరే నైట్ బండి ఫీల్ వేరే ఉంటది సరే నేను చూసుకుంటా నీకెందుకు టెన్షన్ అరే
సరే ఓకే. ఓరి ఎలక మొగపోడా నువ్వు అక్కడ ఊసని మాట్లాడితేంద్రా తొవ్వంటేనే మాట్లాడకుండా చస్తావు. ఇటు జుట్టు వీగ పడుతుంది, ఇటు చున్ని వీగ పడుతుంది. నీకు లవర్ ఉందని అర్థమైంది, నీతో మాట్లాడేది అమ్మాయి అని అర్థమైంది. కానీ పో అక్కడ ఊసని చావు పో. నీ అవన్నీ ఇగ్గాంకు దొరికిందా రా లవరు? వాగుతానే లేడు. ఈ నిమిషం అదృష్టవంతరాలు ఏవతో భూమి మీద మనకి అందో లేదో లవర్. ఏందే రమ్య, నీకు నువ్వే మాట్లాడుకుంటా వస్తావు, దయం ఇట్లా పట్టింది ఏంది? నాకు కాదురా దయ్యం పట్టింది, నీ దోస్తుగా లేడా తిరుమల గాడు, ఆనికి పట్టింది. ఆనికి గాంక దొరికిందే వాళ్ళు ఎవరు, మొత్తం భూమి మీద ఆగుతూనే లేడు. ఆనికి పోరు పడ్డదంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి అయితే లేదురా. నిజమేనే, ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో పిల్ల తలిగింది. అవునా? అందుకే నారా ఆడు మీకు రోజు దావతిస్తాడు. అంత లేదు, ఆ పిసినారోడు దావత్ ఇస్తాడు, మేము తీసుకుంటామా? మాకు దావత్ ఇచ్చేది శ్రీకాంత్ గాడు. అవును రైటే, ఆ పిసినారోనికి అంత సీన్ లేదు. ఆడు తినే రకమే గాని పెట్టే రకమైతే కాదు. అవురా, ఎప్పుడు మీరే దావత్ చేసుకుంటారు, మమ్మల్ని ఒక్కసారైనా పిలుస్తారేంద్రా? ఆయనకి ఆడల దావతుల మొగోళ్ళు ఎందుకు? ఆయనకి ఆడల దావతుల మొగోళ్ళు ఎందుకు? అంటే మీరు ఆడోళ్ళా? అదే అదే మొగల దావతుల ఆడోళ్ళు ఎందుకు అంటానా? అంటే మేము దావతిత్తా, మీ మొగోళ్ళు వచ్చి పందులు లెక్క తినచ్చు కానీ మీరు మాకు దావత్ ఇయ్యద్దా? మాజాల్తి ఇలా దావత్ చేసుకుంటానా, మా చెప్తాంతి. ఇలా దావత్ ఉందా? పొంగ విలు మరి మర్చిపోకు. బంగారం, ఈరోజు నీ బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇవ్వాలి? గిఫ్ట్ ఏమొద్దు గాని ఒక డ్రెస్ కొనిస్తావా? కొనిస్తావా అంటావేంది బంగారం? నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తా. నేను అట్లా అనగాని నాకు ఒక 5,000 కదా, పంపిస్తా. మంచి డ్రెస్ తీసుకో, మంచి డ్రెస్ తీసుకో. సరే సరే పంపి. నా బర్త్డేకు కేక్ అడిగిపోయావా? చేపిస్తా బంగారం, రెడీ అయ్యేస్తా. సరే. 500 పంపిరంటే 5,000 పంపిస్తారట. పంపియని. హలో. అరే తిరుమల్, ఏలటన్నా పోతానవా? అబ్బో, ఇలా నా లవర్ బర్త్డే పోతాన్నా అంటే నేను కూడా వస్తా అంటాడు, దావత్ ఇవ్వంటాడు. ఈయనకి చెప్పద్దు. ఎట్లేదురా, ఇలా శ్రీకాంత్ గాడు బర్త్డే దావత్ ఇస్తాడట, వస్తావా? ఏంది శ్రీకాంత్ గారి బర్త్డేనా? నా లవర్ బర్త్డే పోతే దావత్ మిస్ అవుతా. ఎట్లా? ఫస్ట్ దావత్ పోయి తర్వాత నా లవర్ బర్త్డే పోతా. అత్తరా అత్త, నేనెందుకు రాను? సరేరా, చెప్పాను రా, దుకాణం కాడ సామాన్లు తీసుకొని మామిడి తోట కోదా. సరే. తిరుమలాసు ఎటు పోతున్నావు? కొద్దిగా పని ఉంది, పోయేస్తా. ఏం పని? కంట్రోల్ బియ్యం పోతారట తెచ్చి ఇంట్లో వారేసి నువ్వు ఎటన్నావు? తీసుకొస్తా. అగో మళ్ళీ రేపు పోయారట, లాస్ట్ డేట్ అట రేపటి వరకు. మా సోపతి గారు దావత్ ఇస్తాను, పోయేస్తా. నీ దావత్ మీద నీ మీద మన్ను అయ్యా, ఎప్పుడు సైతగాళ్ళని పట్టుకొని సైతగాళ్ళని తిరుగుతావు. గా రేషన్ కాడికి పోయి గా బియ్యం తెచ్చి ఇంట్లో వారేసి వేగంగా అన్నావు. రేపు తీసుకొస్తా. నువ్వు ఇడు ఉంటే కిట్నే కోరుతావు. అరే చెప్పిన మాట ఈనాడు అవ్వ భయం లేదు, అయ్య భయం లేదు, ఎట్లనో ఏమో. సాలే ఏసుకో సాలు, తిన్న కొద్ది తిందాం. ఏసుకో బావా. ఏ లక్ష్మి, మీ ఆయన అద్దన్న కూడా తోడే తోడుతాను, అందరికి సమానంగా రావద్దా కూర? సమానం అంటే తరాజు తెచ్చి గిట్ట జోకుడు ఏంది? ఒకరికి ముక్క ఎక్కువ పడుతుంది, ఒకరికి తక్కువ పడుతుంది. చదువుకోవాలి కానీ బాగా కొడతాను కోడి మెడలు దానా. కొంచెం అప్పుడే వేసుకుంటా వస్తుందిగా, ఏ శాత కాదు, వేసుకోవాలి మీద దొరుకుతావు. అలా మొగనికి పళ్ళని నింపుతాంది, కళ్ళు కనబడతలేవా రా గుడ్డోడా? ఏం కొడతాను రా, తినుర్రి. ఈ కోడి చాలపోతే ఇంకో కోడి తెచ్చుకుందాం. నాటుకోళ్ళు బొచ్చాడు ఉన్నాయి ఆడ. సరే ఆగు. ఈ జిట్టు కనేది నా పళ్ళంకి వెళ్ళి చూస్తుంది. అది అట్లా చూస్తే నాకు జిట్టు కలిగింది అనుకో, ఏం లేదు.
వేస్ట్ ముక్కది నువ్వు చచ్చి కూర్చో నాకు ముందే భయం అవుతుంది కూర్చో వేసుకున్న కాడికి ఆ. అరే తిరుమల్, నీకు ఇన్స్టాగ్రామ్ లో పిల్ల దొరికిందట గారా? ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటానవటగా. ఓ నీకు కూడా తెలిసిందా? నాకు ఒక్కదానికి ఏంది, ఊరంతా తెలిసింది. అవునా? ఉమ్. ఊరంతా తెలిసిందా? సిగ్గుపడకురా ఏదవా, బర్రె లెక్క తింటాడు. ఒక్కరోనా దావత్ ఇవ్వమంటాడు కానీ ఏం మనిషి ఏమో. అరే మీరు ఇస్తే నేను ఇచ్చినట్టు కాదారా. తినరు నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది, పోవాలి. తినరు. ఏగా పీసినారు ఎంత అడిగినా వేస్ట్ రా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. గాడు మనకెందుకు దావత్ ఇస్తారా? పోరి ఫోన్ చేసి డ్రెస్ కొనుక్కుంటా అంటే పైసలు కొట్టమంటే కొడతాడు. నేను డ్రెస్కి పైసలు ఇచ్చినా అని మీకెట్లా తెలుసురా? చెప్పకుండా అవలే. ఏ నిన్ను కాదురా అనేది, అమ్మాయిలు ఏమన్నా అడగంగానే సొల్లు కారుచుకుంటూ ఇద్దరు చూసిన అబ్బాయిలు గాలని అంటాడు. గాలి అంటానా? ఏ మనం నుంచి వట్కాచుడే గాని ఇచ్చుడు ఉండదు. తినరు నాకు ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడేది ఉంది. తినరు. ఇచ్చుడట కానీ తీసుకొచ్చుకునేదట. మరి ఇవన్నీ ఇచ్చినోడు ఎవడు? ఎవడు మరి? ఫోన్లు ఇవ్వలే వాళ్ళు. ఆగో తిరుమల గాడేంద్ర ఇన్స్టాగ్రామ్ లో నీకు ఫోన్ చేస్తాడు. ఆడు ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ మాట్లాడేది అమ్మాయితో కాదు, నాతోనే. ఈ మధ్య ఎవరితోటో ఫోన్ మాట్లాడతానో ఏదో ఒక రోజు దొరకబడతా అనుకున్నా. నువ్వు మాట్లాడేది ఈయనతోట. అయ్యో, అంటే ఆయనకి లవరే లేదన్నట్టు. నేను ఎప్పుడో అనుకున్నారా గా పక్క ముఖానికి ఎవతి పడుతుందని. ఏమో నిజంగానే లవర్ లేదారా? అడుగు పొద్దుగాల ఓ కింద మీద పడుకుంటా ఫోన్ మాట్లాడతాడు, తొవ్వ కడ్డాన్ని నిలిచుండుకుంటా. నువ్వేనారా మాట్లాడేది? మంచి పని చేసి ఆంతోని ఫోన్ మాడకుండా పైసలు గుంజుకుంటా దావత్ ఎత్తాను. అంటే మీరు రోజు చేసుకునే దావతులు ఆన్ పైసలా? అనియే ఇంకా నన్ను పొద్దుగాల తిడితేగా రోజు ఖర్చు పెడతాను అని. ఆడే దావత్ ఇస్తాను, మేము తాగుతాను తింటాను. ఇవాళ దావత్ ఇచ్చింది కూడా ఆడే. శ్రీకాంత్ గారు అమ్మాయిలకు మాట్లాడతానని చెప్పలేదా? ఇలా బర్త్డే ఉంది, డ్రెస్ కు పైసలు ఆడాలి, పైసలు ఇచ్చాడు. అబ్బాయి పైసలు దావత్ చేసుకున్నాం అంతే. అయ్యో పాపం బావా, మీ ఫ్రెండ్ కదా, గట్లా వేయద్దు అసలు. ఏంది గట్ల కాదు, ఆడు మాతోనే ఉంటాడు. ఓ సాయి తాగిన రూపాయాడు, ఓ థమ్స తాగిన రూపాయాడు, ఓ బీర్ తాగిన రూపాయాడు, ఓ బిర్యానీ తిన్న రూపాయాడు. మేము పెడితే దావతోడు తింటాడు, కానీ మాకైతే పెట్టాడు. అరే ఒక్కసారి కాకుండా ఒక్కసారి పెట్టాడు, అందుకే ఇట్లా చేసినాం. అడుగుకే ఫోన్లు చేస్తాడు, లిఫ్ట్ చేసి మాట్లాడు. సరే ఇగో అందరు సప్లై ఉండరు. హలో బంగారం, ఏం చెప్తాను? ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఫ్రెండ్స్ తోని మామిడి తోటల దావత్ చేసుకుంటున్నాం. ఏంది? ఫ్రెండ్స్ తోని మాడి తోటలో దావత్ చేసుకుంటానవా? గట్లని చెప్తానవరా, మంచి చెప్పు. అది కాదు, ఫ్రెండ్స్ తోని చెట్టు కింద అష్టసిమ్ ఆడుతున్నాం. ఫ్రెండ్స్ తోని చెట్టు కింద అష్టసిమ్ ఆడుతున్నాం. సరే నేను మా ఫ్రెండ్స్ తోటి దావతులు ఉన్నా, అయిపోయినాక కేక్ కటింగ్ కత్తా. సరే అలాగే కేక్ కటింగ్ కత్తరాట అనుకుంటాడు. కాదురా అంటే వాయిస్ కూడా గుర్తుపడతలేడు కదా. రోజు తనకి ఇట్లానే మాట్లాడతాడు గంటలు. ఏ రోజు మాట్లాడతాడే, దెబ్బకు ఫోన్ చేసి మాట్లాడతాడు. వీళ్ళేమో మాట్లాడుకుంటారు. తిరుమల గాంతో రోజు మాట్లాడేది అమ్మాయి కాదు, మీరే అని తెలితే అని పరిస్థితి ఏందో. ఏముంది, రోజు మాట్లాడేది శ్రీకాంత్ గాడే అని తెలిస్తే ఆడు గుండాకి తక్కుతాడు. ఏముంది, రోజు మాట్లాడేది శ్రీకాంత్ గాడే అని తెలిస్తే ఆడు గుండాకి తక్కుతాడు. తిరుమల కింద పడురా. అరే తిరుమల్
ఏమైందిరా లే అరే నీకు ఏం పాపం చేసిండ్రా ఎందుకు కొడతాను రా తప్పంతా నీ దగ్గర పెట్టుకొని మీరు ఎటన్నా వేనకాడల్లా వాళ్ళే పైసలు పెట్టబట్టే నువ్వు ఉత్తగా పోయి తిని తాగిరా పడుతుంది వాళ్ళే 10 రూపాయలు పెట్టినప్పుడు నువ్వు రూపాయో 2 రూపాయలన్నా పెట్టద్దా వాళ్ళే ఒడవన్నా నీదే రూపాయి కూడా ఒడవద్దా అందుకే వాళ్ళు అట్లా చేసిర్రు వాళ్ళదేం తప్పు లేదు అంత పీసినర్థనం ఎందుకు ఎత్తన్నావురా ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది ఇటు పైసలు వాయ్ అమ్మాయి వాయ్ ఓ